హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్లు మెత్తల్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి బాండి పెట్టుకొని ముందుగా పసుపు వేసుకోవాలి. వేసుకొని 2 గుడ్లు నాట్లు పెట్టుకొని అవి వేపుకుందాము. బాగా అటు ఇటు దొర్లించుతూ వేపుకోవాలండి. చుట్టూరు వేగుతాయి. అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇలా వేపుకున్నాక పక్కకి తీసేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నామండి చిన్న ముక్కలుగాన. అవి వేసుకొని వేపుదాము. బాగా మెత్తగా వేగాలి. బాగా వేపుకోవాలండి. అటు ఇటు వేపిన తర్వాత మనం సదిరేసుకుంటూ ఉంటే బాగా ఈవెన్గా వేగుతాయి. మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. వేసేసుకుంటే అది కూడా బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా మగ్గుతాయి. ఇప్పుడు కూడా మెత్తళ్ళు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఆ మెత్తలు కూడా వేసేసుకొని, చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఎండు మెత్తళ్ళు. 2 గుడ్లు ఉన్నాయి కదా, మనం వేపుకొని పక్కన పెట్టాం కదా, అవి కూడా వేసేసి వేపుకోవాలి. అలా 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక బాగా మనం అంతా కలిసేలాగా వేపుదాము. అలా 2 నిమిషాలు వేపుకుంటూ ఉండాలి. దాన్ని కూడా 1 నిమిషం మగ్గనిచ్చాము. మగ్గనిచ్చిన తర్వాత మనం గ్లాస్ వాటర్ పోసేసేయాలి. వేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇది కొంచెం మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కదిపేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఇంకా 5 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. ఇలా కొద్దిగా కొంచెంసేపు అయితే ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కొంచెం దగ్గర పడుతుంది. ఇదిగోండి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మనం మగ్గనిచ్చాం కదా, అలా ఉడకనివ్వాలి. చాలా బాగా దగ్గర పడింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. బాగా ఇలాగా సదిరేసుకొని ఇంకొక 2 నిమిషాలు అలాగా మనం దగ్గరుండి చూసుకొని సిమ్లో పెట్టుకుని అలా కొంచెం మగ్గనిచ్చి, బాగా దగ్గరగా అయితే గ్రేవీ బాగుంటుందండి. కొంచెం మళ్ళీ వాటర్ ఉంటే బాగోదు. ఇలా బాగా దగ్గర పడింది. కొంచెం కూర కూడా చాలా అన్నంలో కలుస్తుందండి. బాగా కూర కర్రీ రెడీ అయిపోయింది.